హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ రాయలసీమ స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మాకు పచ్చి పులుసు చాలా ఫేమస్ ఇక్కడ. పచ్చి పులుసులకి ఇది పులగం కానీ చాలా బాగుంటుంది. పచ్చి పులుసు చాలా ఈజీ. మనం ఏం లేదు, ఫస్ట్ పల్లీని వేయించుకొని పక్కన ఉంచుకోండి. ఒక నిమ్మకాయ సదంతా చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి. జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై పెట్టేసుకున్న తర్వాత అన్ని మిక్సీకి వేసుకోవాలి. పల్లీలు, ఎండుమిర్చి, చింతపండు, కొంచెం సాల్ట్, బెల్లం కూడా మీ ఆప్షన్ లేదు, బెల్లం వేసుకోవాలి వద్దనేది. బెల్లం వేసేసుకొని మిక్సీకి వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న క్వాంటిటీలో పెట్టుకోండి. లేకపోతే మళ్ళీ నీళ్ళగా ఉండకూడదు, చాలా గట్టిగా కూడా ఉండకూడదు. ఇది లాస్ట్లో మనం పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పోపులేకి మనం ఏం లేదు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకొని ఫ్రై పెట్టేసుకొని లాస్ట్లో మనం పచ్చి పులుసులోకి కలిపేసుకుంటే వేడి వేడి అన్నంలోకి తింటే అసలు చాలా బాగుంటుంది, పుల్లగా. మన వీడియో నచ్చినట్లయితే చూసి మీరు కూడా చేసుకొని తినండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.